అసలు ఈ ఎంఆర్పిఎస్ అంటే మంద కృష్ణ మాదిగన్న కదా, మీరేంటి సార్ అసలు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత కొన్ని కారణాలు మీ ఎజెండా ఏంటన్నా? ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పిఎస్ అయినా మాదిగులు ఎవరిదైనా ఒకే ఎజెండా. మీ సామాజిక వర్గానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో అసలు ఈ సామాజిక వర్గంలో ముందున్న పరిస్థితి ఏమన్నా ఉందా అసలు? గతంలో ఉద్యమాలంటే ప్రభుత్వాలు భయపడాయి, ఓకే, వ్యవస్థలు భయపడాయి. ఈరోజు ఆ పరిస్థితులు కనపడలేదు. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి సామాజిక వర్గాలకి ఏదైనా న్యాయం జరిగిందంటే మీ వల్ల డప్పు చెప్పుకోటే ఎస్సీలో ఉన్నటువంటి అందరికి కూడా ఎంఆర్పిఎస్ అంటే మంద కృష్ణ మాదిగన్న గుర్తొస్తుంది. అంటే ఇప్పుడు ఆయన సపోర్టివ్ రోల్ కూటమి కంటే మీరు వైసీపీకి అని అర్థమా, లేకపోతే ఇక్కడ ఏమన్నా తేడా ఉంటుందా మీకు? అంటే మీరు పెట్టిన మగజాన్ సోషలిస్ట్ పార్టీ తరపు నుంచి పొత్తు కలుపుకొని వెళ్ళుంటే మీ సామాజిక వర్గం, మీ జాతి ఆనాది నుంచి ఈ రోజు వరకు అదే వివక్షకి గురవటానికి గల బలమైన కారణం చెప్పండి అసలు. విద్యా ఉద్యోగాల్లో ఓకే, ఒక ఎస్సీ తెలంగాణలో విశారదన్ మహారాజ్, ఆంధ్రాకి వచ్చేసరికి ఆ ప్లేస్ అసలు ఎవరికన్నా? విశారదన్ మహారాజ్ అన్న తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు. మీ సామాజిక వర్గానికి పెద్దపీట వేసినటువంటి పొలిటికల్ పర్సన్ చంద్రబాబు అవ్వచ్చా, ఇటు వైసీపీ జగన్ అవ్వచ్చు, ఎవరు మీకు పెద్దపీట వేశారు? మాదిగులు మొదటి నుంచి షెడ్డు ఎస్సీలు అంటే